బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గోల్డ్కి ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఒక్కసారిగా ఈరోజు బంగారం ధరలు అనూహ్యంగా ఆకాశాన్ని తాకాయన్నమాట. హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల బంగారం ధర ఈరోజు ఒకసారిగా రూ. 690 పెరిగి 10 గ్రాముల బంగారం ధర దాదాపు 1,10,630 చేరుకుంది. పెరిగినటువంటి అనూహ్య ధరల్లో వచ్చినటువంటి మార్పులతో గోల్డ్ కొనదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. గోల్డ్ ప్రియులకు ఇది మాత్రం నిజంగానే చేదు వార్త. తగ్గేదే లేదు అంటున్న రీతిలో గోల్డ్ ధర అంతకంతకు మించి ఆకాశాన్ని అంటుతున్నాయి. పైకి వెళ్తున్న గోల్డ్ రేట్లను చూసి ఇంకా గోల్డ్ కొనే పరిస్థితి లేదు అనుకునే స్థితికి వచ్చేశారు ప్రజలందరూ కూడా. ఇవాళ మరొక రూ. 690 పెరిగిన బంగారం ధర 1,10,630 దగ్గర కొనసాగుతుంది. ఇంకా వెండి విషయానికి వస్తే దాదాపు 1,30,000 దాకా ఉన్న వెండి ఇప్పుడు గోల్డ్ ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. ఇది అంత మంచిది కాదు గోల్డ్ రేట్లు పెరగటం అనేది కూడా అని కొంతమంది ఆర్థిక నిపుణులు చెప్తూ ఉంటుంటే, మున్ముందు గోల్డ్ ఇన్వెస్టర్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. కరెన్సీ ఇన్వెస్ట్ కన్నా కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంటే ఎక్కువగా ఉంటుంది. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ ధరలకు కూడా వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే 1,10,000కే అమ్మో అని అంటే మాత్రం మునుముందు ఇంకా పెరిగే అవకాశం ఉందంట. దాదాపు 1,00,000-1,50,000 దాకా కూడా గోల్డ్ రేట్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు. సో ఇప్పటికే భారంగా మారిన మధ్యతరగతికి, దిగువ మధ్యతరగతి వాళ్లకు అంటే పేదవాళ్లకు భారంగా మారిపోయిన ఈ బంగారం అసలు అందుకోలేనంత స్థాయిలో ఉంది. రోజు రోజుకి కూడా గడిచిన 10 రోజుల్లోనే దాదాపు 5,200 రూపాయలు పెరగడం అనేది గమనార్థం. ఈ పెరుగుదలను చూస్తుంటే మాత్రం ఒక రకంగా సంతోషించే వాళ్ళు ఉన్నారు, ఇంకొక రకంగా ఆందోళన చెందుతున్న వాళ్ళు ఉన్నారు. కొనుగోలు చేయవలసిన వాళ్ళు ఆందోళన చెందుతుంటే, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి గోల్డ్ ఇన్వెస్ట్ మీద ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాకపోతే ఇంతగా ఎగబారుతున్నటువంటి బంగారం ధరలను అదుపు చేయగలమా లేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తుంది. మొత్తానికి ఎవరు ఊహించని విధంగా ఈరోజు 1,10,630 కొంచెం ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. సో ఇది టుడే గోల్డ్ అప్డేట్. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.